హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఆరు ఏడుస్తూ గుప్తా గారిని వేడుకుంటూ ఉంటుంది. ప్లీజ్ చెప్పండి గుప్తా గారు, మా ఆయన బ్రతకాలి అంటే నేనేం చేయాలో చెప్పండి అని ఆరు వేడుకుంటూ ఉండగా నా చేతిలో ఏది లేదు బాలిక అని అరుస్తూ ఉంటాడు గుప్తా. లేదు, మీకు అన్నీ తెలుసు. మా ఆయన బ్రతకాలంటే నేనేం చేయాలో చెప్పండి. మా ఆయన లేకపోతే పిల్లలు కానీ మిస్సమ్మ కానీ ఎవరు బ్రతకలేరు గుప్తా గారు. ప్లీజ్ మీకు దండం పెడతాను అని అంటూ గుప్తా ముందు మోకరిల్లి రెండు చేతులు జోడించి ప్లీజ్ గుప్తా గారు చెప్పండి, మా ఆయనని బ్రతికించుకోవడానికి నేనేం చేయాలో చెప్పండి అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఆరు. ఇక ఆరు బాధని భరించలేక గుప్తా ఒకే ఒక మార్గం ఉంది అని అనేస్తాడు. ఇక చెప్పండి అని ఆరు అంటూ ఉండగా, నువ్వు నీ స్పర్శ శక్తిని త్యజించి జగన్నాథుణ్ణి వేడుకుంటే నీ పతిదేవుడు బ్రతుకుతాడు కానీ అని ఆయన ఆ మాటని పూర్తి చేసే లోపే గుప్తా గారి మాటలు కూడా పూర్తిగా వినకుండా అమర్ బ్రతుకుతాడనే సంతోషంతో ఆరు విఘ్నేశ్వరుని ముందుకి వెళ్ళి, స్వామి నా శక్తిని మీకు దారబోస్తున్నాను, మా ఆయనని బ్రతికించండి అని అనగానే ప్రకృతిలో మార్పులు మొదలవుతాయి. ఆ జగన్నాథుడు ఆరు నుండి తన స్పర్శ శక్తిని లాగేసుకుంటాడు. ఇక లోపల రూమ్లో ఆపరేషన్ చేసి బుల్లెట్ని బయటికి తీసి కట్టేస్తాడు డాక్టర్. ఇక గుప్తా ఆరుని చూస్తూ ఉండిపోతాడు. ఇక తన నుండి శక్తి పోయింది అని గమనించి ఆరు అక్కడున్న పువ్వుని టచ్ చేయడానికి ట్రై చేస్తే ఇక వీలు పడదు, తను ముట్టుకోలేకపోతుంది. అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి వాళ్ళందరినీ చూస్తూ ఉండగా బాగి ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక పర్లేదు, బుల్లెట్ తీసేసాం, ప్రాణానికైతే ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పగానే అందరూ రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆరు తన మొర ఆలకించి తన భర్తని బ్రతికించినందుకు, తన ఐదోతనాన్ని నిలిపినందుకు అక్కడే దేవుని ముందు మోకరిల్లి ఆనంద బాష్పాలు కారుస్తూ ఏడుస్తూ ఉండిపోతుంది ఆరు. ఇక సదాశివం గారు, మేము చూడొచ్చా అని అడుగుతుండగా, ఇంకొక 5 మినిట్స్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాం, ఒక్కొక్కరుగా వెళ్ళి చూడండి, ఎక్కువగా మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని అనగానే అలాగే అంటారు అందరూ. ఇక రూమ్కి షిఫ్ట్ చేశాక అందరూ అక్కడికి వెళ్తారు. ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి అని నర్స్ చెప్పగానే అలాగే అంటూ అమర్ మంచం చుట్టూయే అందరూ నిలబడిపోతారు. ఇక అమర్ స్లోగా కాన్షియస్లోకి వస్తూ మనో అని అంటూ ఉండగా మనోహరి సంతోషంగా అమర్ ముందుకు వచ్చి, అమర్ నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటుంది. కానీ అమర్ మనోహరి ఆశల మీద నీళ్లు జల్లుతూ మిస్ అమ్మ అని అనేస్తాడు. దాంతో మిస్ అమ్మ ఆనందానికి అవధులుండవు. ఇక మంచం దగ్గరికి వెళ్ళి అమర్ చేయిని ప్రేమగా పట్టుకొని నేనున్నానండి అన్నట్టు భరోసా ఇవ్వడంతో అందరినీ ఒకసారి కల్లారా చూస్తాడు అమర్. ఇక అమర్ తన ఆక్సిజన్ మాస్క్ని తీయబోతుండగా వద్దండి అని అంటూ ఉంటుంది బాగి. అయినా మాట వినకుండా మిస్సమ్మ అని అంటూ అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్ అందరూ బాగున్నారు కదా అని అడుగుతుండగా, బాగున్నాం డాడీ, కానీ మా వల్లే మీకు ఇలాంటి గాయం జరిగింది, మీ పరిస్థితికి మేమే కారణం, మీరు వద్దంటే మేము వినాల్సింది, కానీ మీ మాట మిస్సమ్మ మాట వినకుండా మేము అనవసరంగా టూర్కి వెళ్ళి మిమ్మల్ని ప్రాణాపాయ స్థితిలోకి తీసుకొచ్చాం అని పిల్లలందరూ బాధపడుతూ ఉండగా, వద్దు బాధపడకండి అని అమర్ అంటూ ఉంటాడు. ఇక మనోహరి ముందుగానే నిజం ఒప్పుకుంటే అందరూ బ్లేమ్ చేయరన్న పిచ్చి ఆలోచనతో, సారీ అమర్, పిల్లల సంతోషం కోసం నేనే ఫోర్స్ చేసినట్టయింది, ఒక విధంగా నేనే కారణం అనుకుంటా ఈ సిచ్యువేషన్కి అని మనోహరి అంటూ ఉండగా, రామ్మూర్తి ముమ్మాటికి మీరే కారణం మనోహరి గారు, పిల్లలు చిన్నపిల్లలు ఆనందం కోసం ఎన్ని అడిగితే అన్నీ ఒప్పేసుకుంటారా, అందుకని ఆయన్ని బలవంత పెడతారా, ఇప్పుడు అల్లుడు గారు ఉన్న పరిస్థితికి మీరే కారణం, ఇంకొకసారి ఇలా మాత్రం జరగనివ్వకండి అని మనోహరిని అవమానిస్తూ రామ్మూర్తి అంటూ ఉండగా, సారీ అంకుల్ అని మనోహరి అనేస్తూ బాగిని కోపంగా చూస్తూ, దీనివల్లే అడ్డమైన వాళ్ళ మాటలు పడాల్సి వస్తుంది అని మనోహరి కుళ్ళుకుంటూ ఉండగా, ఇంకా సదాశివం గారు కూడా మనోహరిపై
ఇంకా ఫైర్ అవుతూ ఉంటాడు. ఇంకొకసారి పిల్లల విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటూ ఉంటాడు సదాశివం గారు. అప్పుడే నర్స్ వచ్చి ఇంతమంది ఉండకూడదు, ఎవరైనా ఒక్కరుండండి అనగానే అమర్, మిస్సమ్మ నా దగ్గర రాతోడు ఉంటాడు, మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి అని అనగానే నేనుండాలా అని రాతోడు అంటూ ఉండగా, మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలిపెట్టి నేను వెళ్ళలేనండి, నేను ఇక్కడే ఉంటాను అని మిస్సమ్మ అనగానే అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక రాథోడ్ వీళ్ళందరినీ ఇంటి దగ్గర డ్రాప్ చేసాయి అని అనగానే అందరినీ తీసుకొని రాథోడ్ వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిపోగానే మిస్సమ్మ వైపు చూస్తున్న అమర్ చేయిని తన చేయిలోకి తీసుకొని ఏడుస్తూ ఉండిపోతుంది. మీరు రెస్ట్ తీసుకోండి అని ధైర్యం చెప్తూ ఉంటుంది మిస్సమ్మ. ఇక ఆరు లోపలికి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. గుప్తా గారు ఆపేస్తూ ఉంటారు. ఆ బాలిక ఉన్నప్పుడు నువ్వు వెళ్ళడం కుదరదు అని అంటూ ఉంటాడు గుప్తా. ఇక చాలా విసుగుపడుతూ ఉంటుంది ఆరు. ఇక ఇంట్లో అందరూ డల్గా ఉంటారు. మనోహరి ఎలాగైనా పిల్లల ముందు బాధపడి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకోవాలని, పిల్లలు డిన్నర్ చేద్దాం పదండి, మీరు ఇలా ఉంటే మీ డాడీకి తగ్గిపోదు కదా, అయినా నాకు చాలా బాధగా ఉంది, అంకుల్ ఎన్ని మాటలు అన్నారో చూసారా, మీకోసమే కదా నేను ఇదంతా చేసింది అని మనోహరి దొంగ నాటకాన్ని స్టార్ట్ చేయగానే, అవునండి తప్పు మీదే, మేము చిన్నపిల్లలం ఎన్నో అడుగుతాం, అందుకని మీరు కూడా మాలాగే చేసి మమ్మల్ని ప్రమాదంలోకి నెడతారా అని అంజు అనగానే ఆనంద్ పైకి లేచి, మిస్సమ్మ బాంబు దాడి నుండి డాడీని కాపాడకపోయి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉండేది అని ఒకరంటుంటే, అవును అసలు మీ వల్లే ఈ పరిస్థితి వచ్చింది, అసలు మీరు మా విషయంలో జోక్యం చేసుకోకూడదు అని ఆకాష్ అంటుండగా, అవును ఇప్పటి నుండి మేము పేరెంట్స్ అయినా మిస్సమ్మ మా నాన్న మాటలే వినాలి అనుకుంటున్నాం, ఇక మాకు మీరు దూరంగా ఉండండి అని అనగానే పండ్లు కొరుక్కుంటూ మనోహరి లోపలికి వెళ్తూ ఉండగా సదాశివం గారు పిలిచి, మళ్ళీ బావగారన్న మాటలకి బాధపడ్డావా అని అడుగుతూ ఉండగా, అవునంకుల్ చాలా హట్టింగ్గా మాట్లాడారు అని మనోహరి అంటూ ఉండగా, నిన్ను బాధ పెట్టడం బావగారి ఉద్దేశం కాదు, అయినా నువ్వు చేసింది తప్పే, ఇక పైనుండి నువ్వు పిల్లల విషయంలో జోక్యం చేసుకోకూడదు, మిస్ అమ్మే పిల్లలకి అన్నీ చూస్తుంది అని మళ్ళీ మనోహరిని తిడుతూ ఉంటారు. పొద్దున్నుండి నాకు ఇవే తిట్లు, దానికేమో పొగడ్తలు నాకేమో తిట్లు, ఆ పాము దాన్ని మింగేసిన పనైపోయేది అని మనోహరి తిట్టుకుంటూ ఉంటుంది. ఇక బాగి రూమ్లో ఉండేసరికి ఆరు అమర్ దగ్గరికి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటి బాలిక అంతలా అసహనంగా ఉన్నావు, నీ పతిదేవుడు బాగానే ఉన్నాడు కదా అని గుప్తా అడుగుతుండగా, కానీ నేను బాగాలేను, నేను అసలు ఆయన పక్కన లేను, దీనికంతటికీ కారణం మీరే అని నాకు అనిపిస్తుంది, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళకుండా మీరే ఆపేస్తున్నారేమో అనిపిస్తుంది అని గుప్తా గారిని తిడుతూ ఉంటుంది ఆరు. ఇక బాగి అమర్ల ప్రేమ కావ్యం బలపడనుందా? ఆ బాగిని ప్రేమగా భార్యలా అమర్ దగ్గరగా తీసుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.